हाय बच्चों, कैसे हैं आप। आज मैं 10वीं कक्षा में से कण का अधिकारी पाठ में भाषा की बात के बारे में बताती हूँ। आ रोमन में भाषा की बात में आ रोमन में कोष्टक में दी गई सूचना पढ़िए और उसके अनुसार कीजिए। कोष्टक माने బ్రాకెట్లో ఇచ్చిన సూచనల్ని చదవండి, అలాగే వాటిని అనుసరించండి। చూద్దాం। पहला वन, जन, पृथ्वी, धन। कोष्टक में एक एक शब्द का वाक्य प्रयोग कीजिए और उसके पर्याय शब्द लिखिए। जन, जन माने जन का पर्याय शब्द लोग, मनुष्य, प्रजा, जनता। जन का पर्याय शब्द लोग, मनुष्य, प्रजा, जनता। जन का वाक्य प्रयोग इस प्रकार। हिंद देश के निवासी सभी जन एक है। इस वाक्य में जन आई ना। ఈ సెంటెన్స్లో జన్ అనే పదం వచ్చింది కదా, చూడండి। జన్కి పర్యాయ శబ్దాలు లోగ్, మనుష్య, ప్రజ, జనత। ఇవి అన్నిటికీ ఒకటే అర్థం అన్నమాట, కానీ వేరు వేరు పదాలుగా మనం చెప్పుకోవచ్చు। దీని సెంటెన్స్ వాక్య ప్రయోగం చేయడానికి చూడండి। హింద్ దేశ్ కే నివాసి సభీ జన్ ఏక్ హై అన్నాం కదా, అంటే చూడండి, హింద్ దేశ్ అంటే మన ఇండియా, భారతదేశం। మన భారతదేశంలో భారతీయులంతా కూడా అందరూ జనాలందరూ కూడా ఒక్కటే, అంటే కుల మతాలు లేకుండా అందరూ కూడా ఒక్కటే అని అర్థం। दूसरा, पृथ्वी पर्याय शब्द भूमि, धरा, धरती, धरणी। చూడండి, భూమి అన్న, ధర అన్న, ధరతి అన్న, ధరణి అన్న భూమినే, పృథ్వీనే అంటాము। దీనికి పర్యాయ శబ్ద వాక్య చాంద్ పృథ్వీ కా ఉపగ్రహ హై, అంటే చంద్రుడు భూమి యొక్క ఉపగ్రహము। ఇక్కడ పృథ్వీ వచ్చిందా సెంటెన్స్లో, అలా చాంద్ పృథ్వీ కా ఉపగ్రహ హై అంటే చంద్రుడు భూమి యొక్క ఉపగ్రహము। థర్డ్ వన్, ధన్ పర్యాయ శబ్ద దౌలత్, సంపత్తి, శ్రీ। దౌలత్ అన్న, సంపత్తి అన్న, శ్రీ అన్న ధనమే। వాక్య ధన్ కమానే కే లియే ధర్మ పర్ చల్నా హై, అంటే ధనం సంపాదించడం కోసం ధర్మ మార్గంలో వెళ్ళాలి। చూడండి, ధన్ వచ్చిందా సెంటెన్స్లో కదా। ఈ విధంగా పర్యాయ శబ్ద చెప్పుకుంటూ మనం వాక్య ప్రయోగం కూడా చేసుకున్నాం కదా। నెక్స్ట్ दूसरा वन, पाप, सुख, भाग्य। कोष्टक में एक एक शब्द का विलोम शब्द लिखिए और उससे वाक्य प्रयोग कीजिए। ఏమి ఇచ్చారు, పాప్, సుఖ్, భాగ్య ఇచ్చారు కదా। వీటిని ఒక్కొక్క పదానికి విలోమ శబ్దం రాస్తూ వాటి వాక్య ప్రయోగం కూడా చేయాలి। अच्छा बच्चों, देखिए, पाप का विलोम शब्द पुण्य, అంటే పాప ఆపోజిట్ వర్డ్ ఏమి, పుణ్య। వాక్య ప్రయోగ చూడండి, వాక్య ప్రయోగ महान लोग हमेशा पुण्य कार्य करते हैं। महान लोग हमेशा पुण्य कार्य करते हैं। చూడండి, ఇక్కడ పుణ్యం వచ్చింది కదా సెంటెన్స్లో, అంటే గొప్పవాళ్ళు ఎల్లప్పుడూ పుణ్యకార్యాలే చేస్తారు। నెక్స్ట్ सुख विलोम शब्द दुख, सुख विलोम शब्द दुख। वाक्य प्रयोग देखिए, सच्चा दोस्त दुख में भी साथ रहता है। सच्चा दोस्त दुख వచ్చిందా ఇక్కడ, దుఃఖ్ మే బి సాత్ రహతా హై। చూడండి, నిజమైన స్నేహితుడు దుఃఖంలో కూడా మనతో పాటు ఉంటాడు కదా। సుఖ్ అంటే సుఖ, అంటే దుఃఖ్ అంటే దుఃఖం, ఆపోజిట్ వర్డ్। నెక్స్ట్ देखिए माँ, भाग्य
भाग्य इच्छाరు కదా. థర్డ్ వన్ भाग्य ఆపోజిట్ విలోమ శబ్ద क्या है दुर्भाग्य. భాగ్య అంటే అదృష్టం, దుర్భాగ్య అంటే దురదృష్టం, అదృష్టం దురదృష్టం. अच्छा वाक्य प्रयोग देखिए. भाग्य का वाक्य प्रयोग, भाग्य का विलोम शब्द दुर्भाग्य, दुर्भाग्य का वाक्य प्रयोग देखिए माँ. विश्व के दुर्भाग्य के कारण कोरोना फैल रही है. विश्व के दुर्भाग्य के कारण कोरोना फैल रही है. దుర్భాగ్య వచ్చింది సెంటెన్స్లో, అలా మనం సెంటెన్స్ క్రియేట్ చేసుకోవాలి. చూడండి, ప్రపంచం దురదృష్టం కారణంగా కరోనా వ్యాపించి ఉంది అని మనము ఇలా కూడా రాసుకోవచ్చు. और नेक्स्ट थर्ड वन में जन जन कन कन कोष्टक में पुनरुक्ति शब्दों से वाक्य प्रयोग कीजिए. पुनरुक्ति शब्दों से वाक्य प्रयोग कीजिए అంటే రిపీటెడ్, పునరుక్తి అంటే రిపీటెడ్ వర్డ్స్. జన్ అనే పదము మళ్ళీ ఇంకొకసారి కూడా మనకు వచ్చింది కదా దూసరా టైం, కావున ఇది రిపీటెడ్ మరియు పునరుక్తి శబ్దాన్ని కూడా అంటాం ఇలాంటి పదాలని. పునరుక్తి శబ్దం సే వాక్య ప్రయోగ్ కీజియే అడిగారు కాబట్టి మనము ఈ పునరుక్తి అంటే ఈ పదాలతో వాక్య ప్రయోగం చేయాలి. ఏ విధంగా చూడండి, त्योहारों के समय जन जन खुशी मनाते हैं. त्योहारों के समय जन जन खुशी मनाते हैं. ఇక్కడ జన్ జన్ అనే పదం వచ్చింది కదా చూడండి. పండుగల సమయంలో జన్ జన్ అంటే జనము, జనులు, ప్రతి ఒక్కరు అని అర్థం వస్తుంది. ఖుషి మనాతే అంటే సంతోషంగా జరుపుకుంటారు. పండుగల సమయంలో ప్రజలంతా కూడా సంతోషంగా జరుపుకుంటారు అని అర్థం. నెక్స్ట్ दूसरा वर्ड क्या है, दूसरा शब्द कन कन. कन कन కూడా పునరుక్తి శబ్దే అన్నమాట. ఇది కూడా మనము పైన చెప్పుకున్న విధంగా ఇది కూడా అలాగే చెప్పుకోవచ్చు. వాక్య సెంటెన్స్ అంటే వాక్య ప్రయోక్తి. हमारे कन कन में देशभक्ति भरी हुई है. చూడండి, కన్ కన్ అంటే కణంలోను అంటే అణువను అంటాం కదా అలా. హమారే అంటే మా యొక్క కణకణంలోనూ దేశభక్తి నిండి ఉంది. మా యొక్క కనకం అంటే మనందరి కనకణంలోనూ దేశభక్తి నిండి ఉంది అని కూడా వాక్య ప్రయోగం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆ రోమన్లోని ఫోర్త్ వన్, మజ్దూర్ మెహనత్ కర్తా హై. वाक्य का वचन बदलिए. मजदूर मेहनत करता है. कोष्टक में क्या लिखा, वाक्य का वचन बदलिए అంటే ఈ సెంటెన్స్ వచన మార్చాలి. అంటే ఇది ఏకవచనంలో ఇచ్చింటే బహువచనంలోకి, బహువచనంలో ఇచ్చింటే ఏకవచనంలోకి మార్చాలన్నమాట, మార్చి రాయాలి. अब देखिए बच्चों, मजदूर मेहनत करता है. वाक्य प्रयोग, मजदूर मेहनत करता है. ये एक वचन का सेंटेंस है. एक वचन का सेंटेंस है. ఎలా తెలుస్తుంది మనకి ఏకవచనం సెంటెన్స్ అనేది, వాక్యం అనేది? మజ్దూర్ మెహనత్ కర్తా హై. ఇక్కడ కర్త అని వచ్చింది కదా, కర్త అంటే ఏకవచనాన్ని తెలుపుతుంది. హైకి బింది లేదు కాబట్టి ఇది ఏకవచనం. ఈ రెండు మనం చూసుకోవాలన్నమాట. జాగ్రత్తగా చూసుకొని మనము దీనికి ఆన్సర్ రాయాలి. చూడండి, దీనికి బహువచన రూపంలో మనం మారుతా అంటే బహువచన के रूप में बदल सकती हूँ. మజ్దూర్ మెహనత్ కర్తే హై. మజ్దూర్కి మజ్దూరే వస్తుంది. అంటే మజ్దూర్ అంటే శ్రామికుడు, మెహనత్ అంటే హార్డ్ వర్క్ అంటే కష్టం, శ్రమ. మజ్దూర్ మెహనత్. ఇక్కడ కర్తా హైకి మనము ఈ ఏకవచనాన్ని బహువచనంలో ఎలా మార్చాలంటే కర్తాని కర్తే. హై ఉంది కదా, అది ఏకవచనం. ఇప్పుడు బహువచనం హై ఎలా ఉంటుంది చూద్దాం. హై ఇక్కడ బహువచనం అంటే బహువచనం సెంటెన్స్ చూడండి. కర్తే హై. హైకి బింది వస్తుందన్నమాట. హైకి బింది ఉందంటే, హై దగ్గర బింది ఉందంటే
అది బహువచనం అని అర్థం. చూడండి, ఈ సెంటెన్స్ మొత్తానికి ఇక్కడ మనము మాత్రమే చేంజ్ చేస్తున్నాం. ఏకవచనం నుంచి బహువచనంలోకి సెంటెన్స్ మారుతున్నప్పుడు ఈ రెండు మనము జాగ్రత్తగా గమనించాలి. సరేనా? చూడండి, మజ్దూర్ మెహనత్ కర్తా హై. ఏకవచనం అయితే మజ్దూర్ మెహనత్ కర్తే హై, ఇది బహువచనం. और नेक्स्ट देखिए, नेक्स्ट 5th वन, 5वां प्रश्न. मनुष्य मजदूर, मनुष्य कामा मजदूर कोष्टक में भाववाचक संज्ञा में बदल कर लिखिए. భావవాచక సంజ్ఞ में बदल कर लिखिए అంటే భావవాచక సంజ్ఞలోనికి మార్చి రాయాలన్నమాట. చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారు? మనుష్య, మనుష్య భావం, మనిషి యొక్క మనిషి అంటే మనిషి, మనిషి యొక్క భావం, భావని మనిషి భావాన్ని తెలిపేదేమి? మనుష్యత. మనుష్యత, మనుష్యత మానే మానవత్వం, హ్యుమానిటీ, హ్యుమానిటీ. మనుష్య భావం తెలిపేదేమి? మనుష్యత. ఈ భావవాచక సంజ్ఞ అంటే భావాన్ని తెలిపినది, భావాన్ని తెలిపినది అని అర్థం అన్నమాట. అందుకే మనుష్యత, ఆ మనిషికి భావవాచకం మనుష్యత. నెక్స్ట్ మజ్దూర్, మజ్దూర్ అంటే శ్రామికుడు కదా. శ్రామికుడి యొక్క భావము ఏంటి? శ్రమ. శ్రమ అంటే శ్రమించడం, అతని భావము శ్రమించడం అంటే మజ్దూరి. శ్రమించడాన్ని ఏమంటాం? శ్రమని ఏమంటాం? మజ్దూరి. మజ్దూర్ యొక్క భావవాచకం ఏమి? మజ్దూరి. ఈ విధంగా మనము భావవాచక సంజ్ఞలోకి మార్చుకున్నాం. తర్వాత నెక్స్ట్ 6 రోమన్లో సూచన పడియే ఉస్కే అనుసర్ కీజియే. సూచనలు చదవండి, వాటిని అనుసరించండి అని ఇచ్చారు. చూద్దాం. पहला एक में अधिकार, अधिकारी, भाग्य, भाग्यवान. कोष्टक में अंतर बताइए. అంతర్ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి. అంతర్ అంటే ఈ భేదం చూపించాలి. అంటే అధికార్, అధికారి, ఈ రెండింటి మధ్య భేదం ఏమిటి చూద్దాం. అధికార్, అధికార్ అంటే హక్, అథారిటీ, హక్కు అని అంటాం కదా. నెక్స్ట్ అధికారి, అధికారి మీన్స్ హక్ పానేవాలా, ఏ మ్యాన్ ఆఫ్ అథారిటీ, హక్కుదారుడు అనే అర్థాన్ని వస్తుందన్నమాట. చూడండి, అధికార్, అధికారికి ఉన్న భేదం. అధికార్ అంటే హక్కు, అధికారి మీన్స్ హక్కుదారుడు. ఈ రెండింటి మధ్య భేదాన్నే అంతర్ అంటామన్నమాట. నెక్స్ట్ భాగ్య, భాగ్యవాన్, ఇది కూడా అంతే. భాగ్య, భాగ్యవాన్ అనేది కూడా ఈ రెండింటి మధ్య భేదాన్ని చూపించాలి. ఏ విధంగా? देखिए, భాగ్య, భాగ్య మీన్స్ నసీబ్, లక్, అదృష్టం. భాగ్య అంటే నసీబ్, లక్, అదృష్టం అర్థం. భాగ్యవాన్ నసీబ్ వాలా, లక్కీ పర్సన్, అదృష్టవంతుడు. భాగ్యవాన్ మీన్స్ నసీబ్ వాలా, లక్కీ పర్సన్, అదృష్టవంతుడు. చూడండి, ఈ రెండింటికి భాగ్య అంటే లక్, అదృష్టం అంతే. భాగ్యవాన్ అదృష్టవంతుడు కదా. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఉందా లేదా? ఉంది కదా. నెక్స్ట్ दूसरा क्वेश्चन में यद्यपि पर्यावरण कोष्टक में संधि विच्छेद कीजिए అని ఇచ్చారు. చూడండి, యద్యపి పర్యావరణ్ ఈ పదాలను సంధి విచ్ఛేదం చేయాలి. చూడండి, యద్యపి, యది ప్లస్ అప్పి, యది ప్లస్ అపి, యద్యపి, ఇలా మనము సంధి విచ్ఛేదనం చేసుకోవాలి. నెక్స్ట్ పర్యావరణ్, పర్యావరణ్ మనము పదం చదివేటప్పుడే దాన్ని స్పష్టంగా మనం ఒకసారి మన మనసులో అనుకుని దాన్ని సంధి విచ్ఛేదనం చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. చూడండి, పర్యావరణ్ మనం
ఇలా పలికేటప్పుడే సంధి విచ్ఛేదనం అనేది తెలుస్తుంది మనకి ఏ విధంగా అనేది. పరి ప్లస్ ఆవరణ్, పరి ప్లస్ ఆవరణ్, ఈ రెండు కూడా ఎన్ సంధి. ఇక్కడ సంధి మెన్షన్ చేయమని చెప్పలేదు, కానీ మీకోసం చెప్తున్నామ్మా. ఎన్ సంధి ఇది అనమాట ఈ రెండు కూడా. యద్యపి పర్యావరణ్, యది ప్లస్ అపి, పరి ప్లస్ ఆవరణ్, రెండు ఆఫ్ వస్తుంది. పరి ప్లస్ ఆవరణ్, పర్యావరణ్. నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్లో ఏమి ఇచ్చారు? శ్రమ్ జల్, నబ్ తల్, భుజ్బల్, ఈ మూడింటికి కోష్టక్ మే సమాస్ పహచానియే, అంటే సమాసాలని గుర్తించాలన్నమాట. ఈ మూడింటికి సమాసాలని గుర్తించాలి. చూద్దాం. శ్రమ్ జల్, శ్రమ్ కా జల్, శ్రమ్ కా జల్ తత్పురుష సమాస్, ఇది తత్పురుష సమాస్ అన్నమాట. నబ్ తల్, నబ్ తల్ అంటే చూడండి, నబ్ ఔర్ తల్ ద్వంద్వ సమాస్, నబ్ ఔర్ తల్ ద్వంద్వ సమాస్ మా. భుజ్ బల్, భుజా కా బల్ తత్పురుష సమాస్, భుజ్ బల్ భుజా కా బల్, ఇది తత్పురుష సమాస్. నెక్స్ట్ फोर्थ वन, एक मनुष्य संचित करता है अर्थ पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के चल से। कोष्टक में पद परिचय दीजिए। देखिए बच्चों, एक सेंटेंस में एक और शब्दों के नीचे रेखांकित दिया। వాక్యంలో రెండు పదాలకి మాత్రమే రేఖాంకిత అంటే అండర్లైన్ చేసి ఉంచారు కదా. ఈ రెండు వాక్యాల పద పరిచయం మనం చేయాలి. అంటే రెండు వాక్యాలు కాదు, రెండు పదాల పద పరిచయం చేయాలి. ఏ విధంగా మనల్ని మనం ఇంట్రడ్యూస్ ఎలా చేసుకుంటామో అలా అన్నమాట. ఇప్పుడు పదాలను కూడా మనం పద పరిచయం చేద్దాం, చూద్దాం. ఏక్, ఏక్ అనేది మామూలుగా మనకి ఏక్ అనగానే సంఖ్య గుర్తొస్తుంది కదా, కాబట్టి అది సంఖ్యావాచక విశేషణంగా మనం చెప్పుకోవచ్చు. అది కూడా ఏక్ అనేది పుంలింగ్, పుంలింగ్ అలాగే సంఖ్యావాచక విశేషణం ఏకవచనం. ఇది సింగిల్ కాబట్టి ఏక్ అనేది ఏకవచనం, సరేనా. నెక్స్ట్ ఔర్, ఔర్ అనేది సముచ్చయ బోధకగా చెప్పుకోవచ్చు. సముచ్చయ అంటే ఔర్, ఔర్ అన్న మీనింగ్, ఔర్ మీన్స్ మరియు ఇంకా అని తెలుపునది. అంటే అక్కడ స్టాప్ లేదు, ఇంకా ఇంకా అంటే సమూహంలాగా ఇంకా ఎన్నో అన్నట్టుగా కాబట్టి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి సముచ్చయ బోధకగా దాన్ని మనం చెప్పవచ్చు. చూడండి, ఏక్ అనేది సంఖ్యావాచక విశేషం, పుంలింగ్ ఏకవచనము, అలాగే ఔర్ అనేది సముచ్చయ బోధకగా మనం పదపరిచయం చేసుకోవచ్చు. अच्छा बच्चों, अब आ रोमन में 5वां प्रश्न देखिए। जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो। कोष्टक में कारक पहचानिए। इस वाक्य में केवल 2 शब्दों के नीचे रेखांकित दिया। इस रेखांकित दिए गए शब्दों के कारक चिन्ह पहचान कर उत्तर बताती हूँ मैं। देखिए बच्चों, जिसने, जिसने और उसे। जिसने कारक कैसा कारक है? जिस, जिसने, इसमें ने प्रत्यय, ने प्रत्यय हुआ तो कर्ता कारक कहते हैं, कर्ता कारक कहते हैं. అంటే ఇక్కడ జిస్నే అనేది నే ప్రత్యయం వస్తుంది. నే ప్రత్యయం వచ్చినప్పుడు ఇది ఏమవుతుంది? కర్త కారక్ అంటే సబ్జెక్ట్, సబ్జెక్ట్గా చెప్పుకోవచ్చు. అంటే జిస్నే మీన్స్ ఎవరైతే, ఎవరైతే. జిస్నే శ్రమజల్ దియా ఉసే పీచే మత్ రహ్ జానే దో అంటే ఎవరైతే శ్రమజలాన్ని చిందిస్తారో అంటే చెమటను చిందిస్తారో వారిని వెనక ఉంచరాదు, వెనక ఉంచొద్దు అని అర్థం. అంటే చూడండి, జిస్నే అనేది ఉసే మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఉసే, ఉసే అంటే వహ్ ప్లస్ కో,
జ్ఞే అనేది కో మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఇది కర్మకారక్ అని చెప్పుకోవచ్చు. జిస్నే అనేది కర్తకారక్, నే ప్రత్యయం వచ్చినందువల్ల ఉసే అనేది కో ఆధారంగా ఇది కర్మకారక చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోమన్ మే ఇన్హే సమझिए సూచన కే అనుసార్ కీజియే. ఈ రోమన్లో చూడండి, వీటిని అర్థం చేసుకోండి, అలాగే కింద ఇచ్చిన వాటి ప్రకారం అనుసరించండి అని ఇచ్చారు. పహలా ఏక్ जाने दो, पाने दो, बढ़ने दो कोष्टक में संयुक्त क्रियाओं का प्रयोग कीजिए. చూడండి, ఇక్కడ సంయుక్త క్రియలను వాక్య ప్రయోగం ద్వారా మనము అర్థం చేసుకోవాలి. పహలా ఏక్ జానే దో, పానే దో, బన్నే దో, ఈ మూడింటికి చూద్దాం. जिसमें दो क्रियाओं का संयोग होता है उसे संयुक्त क्रिया कहते हैं. అంటే ఎందులో అయితే రెండు క్రియలు కలిసి ఉంటాయో వాటిని సంయుక్త క్రియలు అంటారు. ఆ విధంగా ఇక్కడ చూడండి, జానేదో, నేను చెప్పింది ఇంకోసారి చెప్తాను. जिसमें दो क्रियाओं का संयोग होता है, जिसमें दो क्रियाओं का संयोग होता है उसे संयुक्त क्रिया कहते हैं. అంటే దీని అర్థం ఏమంటే, ఎందులో అయితే రెండు క్రియలు కలిసి ఉంటాయో వాటిని సంయుక్త క్రియలు అని అంటాం కదా. ఇక్కడ మనకి ఏం చెప్పారు, సంయుక్త క్రియలు అని ఇచ్చారు కదా. వీటిని ఏ విధంగా సంయుక్త క్రియలు అంటారో చూద్దాం. చూడండి, జానేదో, పానేదో, బడ్నేదో అని ఇచ్చారు కదా. జానే అంటే వెళ్ళడం, ఇది కూడా ఒక క్రియ కదా. దో ఇవ్వడం, లేదంటే జానేదో వెళ్ళనివ్వండి, అనుమతి ఇవ్వడం, అనుమతి ఇవ్వడం. జానేదో అంటే అనుమతినివ్వడం, వెళ్ళనివ్వండి, ఇస్తున్నాం, అది కూడా ఒక క్రియ కదా. అంటే ఇక్కడ రెండు క్రియలు ఉన్నాయి, అవునా కదా, రెండు క్రియలు ఉన్నాయి కాబట్టి ఇది సంయుక్త క్రియగా మనము అర్థం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ చూడండి, పానేదో, పాన పొందడం, దో ఇవ్వడం, క్రియలు రెండు. అంటే పొందడానికి అనుమతినిస్తున్నాం, ఏదైనా వస్తువు పొందడానికో ఏదైనా అది పొందడానికి అనుమతినిస్తున్నాం, రెండు క్రియలే కాబట్టి ఇది కూడా సంయుక్త క్రియకే వస్తుంది. బడ్నేదో, బడన ఎదగడం, దో ఇవ్వడం, ఎదగనివ్వండి, ఇవ్వండి, అనుమతి ఇవ్వండి, ఎదగడానికి అనుమతి ఇవ్వండి, ఎదగనివ్వండి, క్రియని తెలుపుతోంది. ఇవి కూడా రెండు క్రియల్ని తెలుపుతుంది కాబట్టి వీటిని సంయుక్త క్రియలు అని అంటాం. నెక్స్ట్ ఈ रोमन में दूसरा एक पहला प्रथम दो दूसरा द्वितीय कोष्टक में अंतर समझिए. చూడండి, ఇక్కడ మూడు ఇచ్చారు, రెండు ఇచ్చారు, రెండిటి మధ్య భేదాన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఏక్ పహలా ప్రథమ ఒకటి, దో दूसरा ద్వితీయ ఇది ఒక రకం. देखिए, एक मीन्स वन ఒకటి, ये సంఖ్యావాచక విశేషణ है. ఇది సంఖ్యావాచక విశేషణం. ఏక్ అనగానే మనకి సంఖ్య గుర్తొస్తుంది కాబట్టి ఇది సంఖ్యావాచక విశేషణంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పహలా, పహలా ఏక్ తర్వాత పహలా ఉంది కదా. పహలా అంటే ఫస్ట్, పహలా మీన్స్ ఫస్ట్, మొదటిది అని అంటాం కదా. చూడండి, పహలా తర్వాత ప్రథమ్, ప్రహలా ప్రథమ్ అనేది రెండు కూడా క్రమవాచక విశేషణాలు. ఇవి రెండు కూడా క్రమవాచక విశేషణాలు అన్నమాట. చూడండి, ప్రథమ్ అన్న కూడా ఫస్ట్, ఒకటవ అనేది మనం చెప్పుకోవచ్చు. చూడమ్మా, पहला మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యభట్ట హమారా భారత్ కా పహలా కృత్రిమ ఉపగ్రహ హై అంటే ఆర్యభట్ట మన యొక్క భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహము, మొట్టమొదటి అని అంటున్నాం కదా. అలా యూస్ చేసుకోవడం అంటే అలాంటి వాటికి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ వర్డ్ అనేది. నెక్స్ట్ ప్రథమ్ అనేది స్థానాన్ని తెలియజేస్తుంది, అంటే మన స్థానాన్ని తెలియజేస్తుంది. ఏ విధంగా చూడండి,
मैं अपनी कक्षा में प्रथम श्रेणी में उत्तीर्ण हुआ. నేను నా తరగతిలో నేను మొదటి అంటే ఫస్ట్ ర్యాంక్ పాస్ అయ్యాను. ఫస్ట్ ర్యాంక్ అనేది స్థానం తెలియజేస్తుంది కదా, స్థానాన్ని. కాబట్టి దీని భేదం వచ్చి స్థానాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ దో, దూసరా. దో మీన్స్ టూ, రెండు. అంటే రెండు అనగానే మనకి ఏం తెలుస్తుంది? సంఖ్య గుర్తొస్తుంది కదా. కాబట్టి ఇది కూడా సంఖ్యావాచక విశేషణంగా చెప్పుకోవచ్చు. సంఖ్యావాచక విశేషణం అంటే మనము ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒకటి, మేరే పాస్ దో పుస్తకే హై और చూడియా హై और ఆది. ఈ విధంగా మనము దో, తీన్, చార్ పుస్తకే హై ఈ విధంగా చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే మనం సంఖ్యను తెలియజేస్తున్నది కాబట్టి దో అనేది సంఖ్యను తెలియజేస్తుంది, సంఖ్యావాచకం. అలాగే దూసరా, సెకండ్ వన్. దూసరా మీన్స్ సెకండ్ వన్ అంటే రెండవది. రెండవది, సెకండ్ వన్ అంటే రెండవది. చూడండి, రెండవది అంటే వహ మేరా దూసరా బాయి హై. తను నా యొక్క రెండవ తమ్ముడు. రెండవ తమ్ముడు అంటే రెండవ అనే మాట వాడుతున్నాం కదా. రెండు అని చెప్పడం లేదు, రెండవ. లేదంటే రెండు అని చెప్పడం లేదు. చూడండి ఎంత వ్యత్యాసమో కదా. రెండవ తమ్ముడు. వహ మేరా దూసరా బాయి హై అన్నాం. ఇలాంటివా ఈ విధంగా దోకి దూసరాకి వ్యత్యాసం ఉంది. అలాగే ద్వితీయ. ద్వితీయ చూడండి, ద్వితీయ సెకండ్. ద్వితీయ మీన్స్ సెకండ్, రెండవ. మేరా బాయి కక్షా మే ద్వితీయ శ్రేణి మే ఉత్తీర్ణ హువా. నా తమ్ముడు తరగతిలో సెకండ్ ర్యాంక్ ఉత్తీర్ణుడయ్యాడు. అంటే సెకండ్ ర్యాంక్లో పాస్ అయ్యాడు. అంటే చూడండి స్థానాన్ని తెలియజేస్తుంది ఇది. ద్వితీయ అంటే స్థానాన్ని తెలియజేస్తుంది. చూడండి దో, దూసరా, ద్వితీయకి ఎంత డిఫరెన్స్ ఉన్నాయి కదా. ఇలా ఈ విధంగానే ఏక్, పహలా, ప్రథమ్కి ఏ విధంగా ఉన్నాయి, దో, దూసరా, ద్వితీయకి కూడా ఆ విధంగా డిఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఈ విధంగా ఉన్నాయమ్మా. నెక్స్ట్ తీసరా ప్రశ్న. అభాగ్య, దుర్భాగ్య, సుభాగ్య. కోష్టక్ మే ఉపసర్గ పహచానియే. చూడండి ఇక్కడ ఏమిచ్చారు? ఉపసర్గ కనుక్కోవాలి. పహచాన్నా, ఉపసర్గ పహచాన్నా. कैसा? అభాగ్య, అభాగ్య, దుర్భాగ్య, సుభాగ్య. చూడండి మా ఇక్కడ అభాగ్య అని ఇచ్చారు కదా. అభాగ్యలో మీనింగ్ ఏమి చూడండి? భాగ్య. భాగ్య అంటే అదృష్టము, అదృష్టము మీనింగ్ ఉంది కదా. ఈ మీనింగ్కి ఈ ఉపసర్గని జోడించినప్పుడు, ఉపసర్గ అంటే ఆ, ఈ ఆని జోడించినప్పుడు ఏమవుతుంది? విలోమ శబ్దం అయిపోయింది. విలోమ శబ్దం అయిపోయింది. అంటే చూడండి ఆ భాగ్య కాస్త అభాగ్య అయిపోయింది. అంటే చూడండి అదృష్టం కాస్త దురదృష్టంగా మారిపోయింది కదా. ఈ విధంగా ఆ చేర్చడం వల్లే కదా మీనింగ్ మారింది. కాబట్టి ఆ ఉపసర్గ అన్నమాట. ఏదైతే మీనింగ్ఫుల్గా ఉన్నది ఒక లెటర్ చేరడం వల్ల, లెటర్ కానీ పదం కానీ చేరడం వల్ల పూర్తి మీనింగ్ ఇంకాస్త మారినప్పుడు ఆ పదాన్నే మనం ఉపసర్గ అంటాము. యాడ్ అయిన పదాన్నే మనం ఉపసర్గ అని పిలుస్తాం. చూడండి ఇక్కడ కూడా దుర్భాగ్య. బాగా చదవండి. దుర్భాగ్య. చూడండి మనం చదివేటప్పుడే తెలుస్తుంది. దుర్భాగ్య, దుర్భాగ్య వస్తుందా? కాబట్టి భాగ్యలో దుర్ అనేది ఉపసర్గ. ఈ ఉపసర్గ చేరడం వల్ల ఏమైంది? చూడు ఇది కూడా అంతే, మీనింగ్ మారిపోతుంది కదా. కాబట్టి దుర్ అనేది ఉపసర్గ. నెక్స్ట్ వన్ సుభాగ్య. సుభాగ్య, సుభాగ్య. సుభాగ్య అంటే అదృష్టవంతురాలు, అంటే ఇంకాస్త అదృష్టవంతురాలు. అదృష్టంలో ఇంకాస్త అదృష్టం, సౌభాగ్యవంతురాలు అని అర్థం. భాగ్యకి సౌభాగ్యవంతురాలు అనేది యాడ్ అయింది కాబట్టి ఇంకా మంచి, అంటే
ఇది జత చేరడం వల్ల మీనింగ్ మారింది కదా, అందువల్ల సు అనేది ఉపసర్గ. నెక్స్ట్ వన్, 4th क्वेश्चन में प्राकृतिक अधिकारी भाग्यवान कोष्टक में प्रत्यय पहचानिए. ఇక్కడ చూడండి, ఇది ప్రాకృతిక అధికారి భాగ్యవాన్ అన్నారు కదా, ప్రత్యయని గుర్తించాలన్నమాట. ఈ విధంగా గుర్తించాలి. చూడండి, ప్రాకృతిక్ ప్రాకృతిక్ అంటే దీంట్లో చూడండి ప్రాకృతిక్ అని వస్తుంది. అంటే ఇక్కడ చివరన ఏమి ఇక్ ఇక్ అనేది వస్తుంది కదా మనకి శబ్దం పలికేటప్పుడు. ప్రాకృతిక్ అంటే ప్రకృతిని ప్రాకృతిక్ అంటే ప్రకృతిపరమైన మీనింగ్గా మారిపోతుంది కదా. ఇక్కడ చివర్లో ఇక్ అనే కలపడం ద్వారా ప్రకృతి కాస్త ప్రకృతిపరమైనదిగా మీనింగ్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఇక్ అనేది ప్రత్యేక మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, అధికారి చూడండి, అధికారి కదా. దీనిలో అధికారిగా రూపాంతరం చెందడానికి బడికి మాత్ర కలవడం ద్వారా ఇది మీనింగ్ మారిపోయింది కదా. అధికార్ హక్కు, అధికారి చూడండి, అధికారి అంటే హక్కుదారుడు. మనం చెప్పుకున్నాం కదా, మీనింగ్ మారిపోవడం వల్ల దేనివల్ల మీనింగ్ మారిపోయింది, బడికి మాత్ర చేరడం వల్ల. కాబట్టి ఈ అనేది మనకి ప్రత్యేక చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, భాగ్యవాన్ ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం ఆ పదాలని చదువుతున్నప్పుడే మనకి తెలుస్తుందన్నమాట. భాగ్యవాన్ చూడండి, భాగ్య అంటే అదృష్టం, లక్. వాన్ భాగ్యవంతుడు చూడండి, భాగ్యవాన్ అదృష్టము, అదృష్టవంతుడు ఎంత డిఫరెంట్. వాన్ కలవడం వల్లే కదా, చేర్చడం ద్వారానే కదా అదృష్టవంతుడు అనే మీనింగ్ మారుతుంది. అదృష్టం భాగ్యకి వాన్ చేర్చడం ద్వారా అది అదృష్టవంతుడుగా మారిపోతుంది. కాబట్టి ఇక్కడ ప్రత్యయం ఏమి, వాన్ అనేది प्रत्यय. नेक्स्ट 5th क्वेश्चन, पुरुष श्रमिक के रूप में मेहनत करते हैं. पुरुष श्रमिक के रूप में मेहनत करता है. कोष्टक में लिंग बदलकर वाक्य लिखिए. ఇక్కడికి మనం ఏమడుగుతున్నారు, లింగ్ బదల్కర్. లింగ్ అంటే ఇక్కడ పుంలింగ్ స్త్రీలింగ్ అని ఉంటాయి కదా. ఇక్కడ మనకి పుంలింగ్లో ఇచ్చింటే స్త్రీలింగ్లోకి, స్త్రీలింగ్లో ఇచ్చింటే పుంలింగ్లోకి మార్చుకొని రాయాలన్నమాట. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చారు, పురుష శ్రమికే రూప్ మే మెహనత్ కర్తే హై. ఇక్కడ పుంలింగ్లో ఇచ్చారనమాట. మనము ఆ సెంటెన్స్ని స్త్రీలింగ్లోకి రాసుకోవాలి. చూడండి, మా ఫస్ట్ సెంటెన్స్ జాగ్రత్తగా చదివి నిదానంగా అర్థం చేసుకున్న తర్వాతే సెంటెన్స్ని మనం క్రియేట్ చేయాలి. ఏ విధంగా ఇక్కడ చూడండి, పురుష్ శ్రమిక్ కే రూప్ మే మెహనత్ కర్తే హై. చూడండి, మనకి మొదటి నుంచి చదవంగా లాస్ట్లో తెలుస్తుంది ఏమని, ఇది ఏకవచనం కాదు బహువచనం అని. ఈ సెంటెన్స్ బహువచనంలో ఉంది. అంటే కర్తే హై కర్తే అన్నప్పుడు బహువచనంకి వస్తుందన్నమాట. హై అంటే బింది ఉంది, హైకి బింది ఉంది కాబట్టి ఇది బహువచనము అని చెప్పుకోవచ్చు. కాబట్టి దీన్ని స్త్రీలింగంలోకి మారుస్తూ స్త్రీలింగ బహువచనంగా ఈ సెంటెన్స్ని మనము రాయాలన్నమాట, చెప్పుకోవాలి. చూడండి, పురుష్ అన్న చోట స్త్రీయా, పురుషుకి ఏకవచనం బహువచనం ఒకటే కాబట్టి మనము బహువచనం రాసేటప్పుడు సెంటెన్స్ స్త్రీ ఏకవచనం అవుతుంది కదా, స్త్రీయా అంటే బహువచనం. స్త్రీయా श्रमिक అంటే శ్రమికే వస్తుంది. శ్రమిక్ కే రూప్ మే మెహనత్ కష్టం పరిశ్రమ కాబట్టి అది యాస్టీజ్ మెహనతే వస్తుందమ్మా. అలాగే స్త్రీయా శ్రమిక్ కే రూప్ మే మెహనత్ కర్తే హై అని ఇక్కడ ఇచ్చారు పైన, ఇక్కడ పుంలింగ్లో మెహనత్ కర్తే హై. ఇక్కడ స్త్రీలింగ్ వచ్చే లోపల అది ఏమవుతుంది, మారిపోతుంది. కర్తే కాదు స్త్రీలింగ్ కాబట్టి ఇది
करती है करती करती అని వస్తేనే స్త్రీలింగం అన్నమాట. ఈ విధంగా మనము సెంటెన్స్ని స్త్రీలింగంలోకి బహువచనం రూపంలో మార్చుకోవచ్చు. చూడండి, స్త్రీయా శ్రమిక్ కే రూప్ మే మెహనత్ కర్తీ హై. చూసారా ఈ విధంగా. నెక్స్ట్ బడి का రోమన్లో చూద్దాం. नीचे दिया गया उदाहरण समझिए, उसके अनुसार दिए गए वाक्य बदलिए. కింద ఇచ్చిన ఉదాహరణని అర్థం చేసుకొని దాన్ని అనుసరిస్తూ మనము కింద ఇచ్చిన వాటికి వాక్యాలను తయారు చేయాలంట, మార్చాలంట. వాక్యాన్ని మారుద్దాం, చూద్దాం. కింద ఏమని ఇచ్చారు? जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो. जिसने श्रम जल दिया उसे पीछे मत रह जाने दो అని ఇచ్చారు. అని మనము సెంటెన్స్ని వేరే విధంగా ఎలా రాయొచ్చో ఉదాహరణ ఇచ్చారు చూడండి. श्रम जल देने वाले को पीछे मत रह जाने दो. श्रम जल देने वाले को पीछे मत रह जाने दो. ఈ విధంగా మనము ఈ కింద ఇచ్చిన మూడింటికి కూడా ఈ విధంగా మార్చుకోవాలి. पहला प्रश्न, जो कुछ न्यस्त प्रकृति में है वह मनुष्य मात्र का धन है. దీన్ని ఈ విధంగా మార్చుకుందాం. प्रकृति में न्यस्त सब कुछ मानव मात्र का धन है. प्रकृति में न्यस्त सब कुछ मानव मात्र का धन है. दूसरा, जो मेहनत करता है वही कण कण का अधिकारी है. जो मेहनत करता है वही कण कण का अधिकारी है. ఈ వాక్యాన్ని మనం ఈ విధంగా మార్చుకుందాం. मेहनत करने वाला ही कण कण का अधिकारी है. मेहनत करने वाला ही कण कण का अधिकारी है. नेक्स्ट तीसरा प्रश्न, जो परोपकार करता है वही परोपकारी कहलाता है. जो परोपकार करता है वही परोपकारी कहलाता है. ఈ సెంటెన్స్ని ఇలా మార్చుకుందాం. परोपकार करने वाला ही परोपकारी कहलाता है. परोपकार करने वाला ही परोपकारी कहलाता है. कण कण का अधिकारी पाठ का भाषा की बात कंप्लीट हो चुकी है. धन्यवाद.